కనపడలేదు. రాముడిని ఒప్పుకోలేదు ఆయన. ఎందుచేత? అజ్ఞానాంధకారంలో మునిగున్నాడు కాబట్టి రావణ బ్రహ్మని బిరుదాంకితుడు అయినప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోలేకుండా ఆయన మాయలో పడి రాముడిని మర్చిపోయాడు. ఒక్కడే గుర్తున్నాడు, ఆయన కాముడే గుర్తున్నాడు కానీ రాముడు గుర్తులేదు. విభీషణుడికి కాముడు గుర్తులేదు, రాముడే గుర్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, ఏదైనా ఒక్కటే ఉంటుంది కానీ రెండు ఉండేదానికి ఆస్కారమే లేదు. ఒక సందర్భంలో రామనామాన్ని మరవలేడు విభీషణుడు, రామ అనే పేరు వినలేడు రావణాసురుడు. ఈయన రామ అనే పేర్లు ఆ గోడలకి మొత్తం రాసేశారు. అదిగో ఆ మాదిరిగా రావణాసురుడు వచ్చాడు. విభీషణ, ఎంత ద్రోహివిరా నువ్వు, సోదర ద్రోహివి, శత్రు భూషణకాడివి, నా శత్రువు అయినటువంటి రాముడి పేరు గోళ్ళకంతా రాసేస్తావా అతనేసి ఈయన పైన దూరాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యో అయ్యో అన్నయ్య, మీరు పొరపాటు పడుతున్నారు, నేను రాసిన విధానం అది కాదు. రా అంటే మీ పేర్లో మొదట అచ్చం, మా అంటే మా వదిని గారి పేర్లో మొదట అచ్చం, మండోదరి కదా ఆమె. అందువల్ల మీ ఇద్దరిని తలుసుకుంటూ నేను అక్కడికి రాసినాను గోళ్ళకని చెప్పాడు ఆయన. తప్పించుకు తిరుగువాడు ధర్మాన్ని తప్పలేదు, వాళ్ళన్న ఆగ్రహానికి బాధ్యుడు కాలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు రావణాసురుడు, అయ్యయ్యో నేను అర్థం చేసుకోలేక ఎంత పొరపాటు కాదు నీ విభీషణ అని వాళ్ళు పిలిపించి వాళ్ళకి మొత్తం ఊరు మొత్తం లంక మొత్తం రాయించేసినాడు ఆ పేరుని. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ గురువుని వాళ్ళ దైవాన్ని ఏ విధంగా బలపరిచాడు విభీషణుడు, అట్లాంటి లక్షణం మనకు అవసరమై ఉండదు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరినో నిందించినంత మాత్రమన, ఎవరికో తెలియనంత మాత్రమన 100కి 1% ఉన్నటువంటి అచల సాంప్రదాయం ఎప్పుడు వాళ్ళందరినీ మనలోకి చేర్చుకోవాలి. ఉన్నది ఒకటే అన్నప్పుడు ఎరుక లేదు అనే నిశ్చయం మనకు వచ్చి ఉండాలి. ఉన్నది పరిపూర్ణమే, ఎరుక లేదు. కాకపోతే మానవుడికి చపలత్వం ఉంటుంది. మొదల చలము నిరిగించద విదితముగా లేని ఎరుక వివరించు పయన్ తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మే మరి వింటివేని చెంచల బుద్ధి. ఇక చూడండి, అచలాన్ని వెలిగించిన తర్వాత మళ్ళీ చెంచల బుద్ధి ఉంటుందా? ఉంటుంది. కుక్క తోక వంకర కదా, మన బ్రతుకట్ల కదా ఉంది, అవునా కాదా? మొదలు అచలం వెలిగించిన తర్వాత మన చెంచల బుద్ధి, చెంచల బుద్ధి మనుంటివేని పదుగురు నిన్ను చూసి బలిసబాసి త్రోవ ఎదురు లేదనేటట్టు ఇదిగో నే చేసేదా. ఎందుకు నాయన నువ్వు బాధపడతావు? నీకు ఒక పేరు, కీర్తి, ప్రతిష్టలు కావాలని కదా నువ్వు పాకులాడుతున్నావు. నిజ దైవాన్ని తెలుసుకోవాలని కదా నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీకు నిజ దైవాన్ని తెలియజేస్తాను, లేకనే ఉన్నదాన్ని లేకుండా చేస్తాను, లేకుండా ఉండేదాన్ని లేకుండా ఎందుకు చేయాలా? ఇప్పుడు అక్కడ వస్తువు ఉన్నదంటే ఆ వస్తువు అక్కడ పారేయండి లేదా ఆ వస్తువు తెచ్చియండి అనడానికి రీజన్ ఉంది. లేనెరుకను లేకుండా చేస్తాను అంటున్నాడు ఆయన. అక్కడ ఏముంది? నీకు ఇప్పుడు భ్రమ మాత్రమే ఉంది, నిజంగా ఎరుక లేదు. ఎందుచేత? ఎరుక పుట్టనే లేదు కదా. ఎరుక పుట్టనే లేని దాన్ని లేకుండా చేసేదట. ఉన్నది అనే భ్రాంతిని మాత్రం మనం తొలగించుకోవాలి. ఇంతకీ మన మార్గం జనన మరణ రహితం చేసుకునే మార్గమా, భ్రాంతి రహితం చేసుకునే మార్గమా అంటే భ్రాంతి రహితం చేసుకునే మార్గమే సత్యం. ఎందుకంటే ఇందాక సంపంగ లక్ష్మమ్మ గారు అన్నారు, ఎవరో ఫోన్ చేశారు, జన్మమే వద్దంటా ఉన్నారు, అసలు జన్మం ఉంటే ఏమి నష్టమో అంటే. ఇది వాస్తవం, నన్ను కూడా అడిగారు చాలా మంది.
ఎక్కడికి పోయినా మనకి ఈ జన్మ వద్దు, ఈ జన్మ వద్దు, ఈ జన్మ వద్దు అని ఎందుకంటారు? 84 లక్షల జీవరాశులలో మానవుడు శ్రేష్ఠుడు అన్నాడు కదా. ఎన్నో తపస్సులు చేస్తే కానీ ఈ జన్మం రాదు అన్నాడు కదా. ఈ జన్మం ఉంటేనే కదా అన్ని తెలుసుకుంటున్నావు. ఇటువంటి జన్మం ఎందుకు వద్దు అనుకున్నావు? ఈ జన్మ పైన నీకు ఇంత ద్వేషం ఎందుకు కలిగింది అన్నప్పుడు అజ్ఞానం వలనే కలిగింది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్త. ఇది ఎవరికి? ఈ సంసారం ఉంది అనుకున్న వాళ్ళకు, ఇదంతా శాశ్వతం అనుకున్న వాళ్ళకు, ఎరుకే నిజం అనుకున్న వాళ్ళకు ఉంది. అది లేదన్న వాళ్ళకి లేదు. నేను పుట్టనే లేనప్పుడు గిట్టేది ఎక్కడ? నేను రానప్పుడు పోయేది ఎక్కడికి? కానీ మనకు ఆ పదాలు ఉన్నాయి. ఇప్పుడు చీకటి వెళ్ళిపోయింది అంటాం. ఇది మనకు వాడుకలో ఉన్న భాష. సూర్యుడు ఉదయించాడు, చీకటి వెళ్ళింది అంటాం. చీకటి ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్కడి నుంచి? గోడౌన్ నుంచి ఇక్కడికి వచ్చిందా? లేదు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి అక్కడైనా ఒక స్టాక్ రూమ్ ఉన్నదా? ఆధారం లేదు. అది లేదు అని చెప్పుకోవాలనే కానీ అది వచ్చింది పోయింది అనడానికి వీలు లేదు. అంతే ఈ ఎరుక పుట్టు. అజ్ఞానం వలన ఉన్నట్టు తోస్తూ ఉంది. గురుమూర్తి కరుణా కటాక్షం కలిగినప్పుడు అది లేదు. ఈ సత్యాన్ని మనకు తెలియజేయాలంటే గురుడే. పలుకున బలుకగరాకను తలపోయుదమని నమ్మదికి దగులక ఎప్పుడు ములుగుచ్చ సందులేకను కలిగున్నది బట్ట బయలు కదరా మాయన్న. అయ్యా ఇదిగో చూడు కదులాదోయన్న. పలుకన్న బలుగాక తలపన్నాదెరుగాక చెలియండవా నలయాక నిలచుండు కదరా మాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్న. ఇప్పుడు ఎక్కడ ఉన్నదని చెప్పాడు ఆయన? ములుగురుచ్చ సందు లేకుండా ఉంది. అది ఇంద్రియములకు కనబడదు, చెవులకు వినబడదు, బుద్ధికి కూడా అందదు. ఇట్టిదని వర్ణించే దానికి. అట్లాంటి దాన్ని నువ్వు తెలుసుకోవడం ఏమిటి? నీ తలకాయ ఏం తెలుసుకుంటావు? నువ్వు లేకపోతే సరి. ఇక్కడ చిటికలు పడుతూ ఉంది. సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. ఎంతైనా అయ్యా ఏవద్దు, ఏటీఎం కార్డు అంట ఇక్కడ